వీధి కుక్కలు ఆకలి కోసం అలమటించే మూగజీవాలేనా? రోడ్డుపై వెళ్లే అమాయకులను గోళ్లతో రక్కి కోర పళ్లతో కొరికి చంపే క్రూర ముగాల? కుక్క కాట్లు, కుక్క చావులు, సునకాలను చంపడంపై సమాజంలో మిశ్రమ స్పందన వస్తోంది. మన సమాజం అన్ని కుక్కలను ఒకే ఘాటున కట్టి అకారణంగా కొట్టి చంపుతుందనే వర్గం ఒకటి జంతు ప్రేమికుల రూపంలో, ఎన్జీవీల రూపంలో ప్రభుత్వాలపై విరుచుకుపడుతోంది. మరో వర్గమేమో మనుషులను చంపుతున్న కుక్కలను చంపకుండా సమాజాన్ని రేబిస్ వెర్రితో నింపి మనకు మనమే అంతమవుదామా అని ప్రశ్నిస్తోంది. రెండు వాదనలు నిజమేనా? ఏ వాదనలో పసలేదు? భూమి మీద ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంటుంది. అలాంటిది విశ్వాస జంతువుగా పిలుచుకునే కుక్కను చంపటం న్యాయమేనా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే తిండి పెడుతున్న మనుషుల మీదకే ఎగబడి కరిచి చంపే కుక్కలను అంతం చేస్తే తప్పేంటి? మీరే న్యాయం చెప్పండి అనే వాదనలు వినిపిస్తున్నాయి. వీధి కుక్కల స్వైర విహారంపై సుప్రీంకోర్టులో కేసులు నమోదు కావడం, దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ మధ్య ఇచ్చిన తీర్పు సంచలనం కావడంపై జంతు ప్రేమికులు ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కలు కరిస్తే వాటికి అన్నం పెట్టే వారిదే బాధ్యత అని సుప్రీంకోర్టు కామెంట్ చేయడంపై మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ వ్యక్తపరిచిన తీరు కోర్టు తీర్పును ధిక్కరించడంలానే పరిగణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. ఈ మధ్యకాలంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు తమకు వస్తున్న విజ్ఞప్తుల ఆధారంగా కుక్కలను చంపడం, చంపించడం వివాదాస్పదమవుతోంది. కామారెడ్డిలో 500 కుక్కలను చంపి పాతిపెట్టడం, హన్మకొండ జిల్లాలో 300 శునకాలను చంపేయడం, తాజాగా రంగారెడ్డి జిల్లాలో 100 కుక్కలను చంపడంపై కేసులు నమోదవుతున్నాయి. కుక్కల నియంత్రణకు, వాటిని సామూహికంగా చంపేయడానికి తేడా ఉందని జంతు ప్రేమికులు అంటున్నారు. మనుషులనే కాదు, మరే ప్రాణిని చంపే హక్కు ఎవరికీ లేదని రాజ్యాంగ హక్కులను గుర్తు చేస్తున్నారు. అయితే మనుషుల ప్రాణాలను తీస్తుంటే జంతువులను ప్రేమించుకుంటూ కూర్చోవాలా అనే ప్రశ్నిస్తున్న వాళ్ళు ఉన్నారు. వీధి కుక్కలు రోడ్డుపై వెళ్తున్న అమాయక చంటి పిల్లలను పీక్కు తింటుంటే మీరెక్కడికి పోతున్నారని డాగ్ లవర్స్ను, తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఆసరా ఫౌండేషన్ నుంచి ఎన్జిఓస్ గౌరీ వందన గారు, అలాగే హనుమంతరావు గారు. సార్ నమస్తే. మ్యామ్ నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కామారెడ్డి జిల్లాలో 500 కుక్కలను చంపడం, హన్మకొండ జిల్లాలో 300, ఇలా మాస్ కిల్లింగ్ జరగడం పట్ల మీరు ఏం స్పందిస్తున్నారు? ఎలా స్పందిస్తారు మీరు? ఇది సుప్రీంకోర్టు మొన్న కరెక్ట్గా తీర్పు ఇవ్వలేదండి. ఆ తీర్పుని వేరే విధంగా అర్థం చేసుకుని మొత్తం కుక్కల్ని మొత్తం క్లీన్ చేసేద్దామన్న విషయమో, లేకపోతే ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఆ స్టంటో అర్థం కాదు. ఈ గ్రామ సర్పంచులందరూ చాలా వరకు ఈ విషయం జస్ట్ మనకి బయటపడింది 500. బయటపడకుండా చాలా కుక్కల్ని విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపుతున్నారండి. అది చట్టరీత్యా నేరం. డెఫినెట్లీ దాని మీద కేసెస్ నమోదవుతున్నాయి. మేము కూడా ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలో చేస్తున్నాము. ఎఫ్ఐఆర్స్ కూడా నమోదవుతున్నాయి. సర్పంచుల మీద కేసెస్ కానీ, ఈవెన్ గవర్నమెంట్ అధికారి ఎవరైనా దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నా కానీ వాళ్ళ మీద కూడా చర్య తీసుకోమని మేము పోలీస్ స్టేషన్ల మీద కూడా వాళ్ళకి అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నాము. ఓకే, అంటే సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటారు? అంటే ఒకే దగ్గర షెల్టర్స్ ఏర్పాటు చేసి ఒకే దగ్గర కుక్కలన్నింటినీ పెట్టాలి అని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెప్పింది. సో అది జనాలకు అర్థం కాలేదంటారా? సుప్రీంకోర్టు చెప్పింది షెల్టర్స్ అని, కానీ అక్రాస్ ద ఇండియా మన దగ్గర షెల్టర్స్ లేవు. మన దగ్గర ఉన్నవన్నీ బర్త్ కంట్రోల్ యూనిట్స్, అంటే కైండ్ ఆఫ్ హాస్పిటల్స్. అందులో ఎన్ని వేల కుక్కల్ని పెట్టగలరు? ఇప్పుడు జరుగుతున్నది అదే. సో ఈ ఫెసిలిటీ లేదు కాబట్టి ఈ తీర్పుని ఒక విధంగా సిటీస్ తీసుకుంటున్నాయి, ఇంకో విధంగానేమో మన గ్రామాలు, విలేజెస్ తీసుకొని సుప్రీంకోర్టు పైనుండి ఒక ఆర్డర్ వచ్చింది కదా చంపేయాలి అన్న ఇది వెళ్ళిపోయింది మనుషుల్లోకి. సో విషపు ఇవన్నీ పాయిజన్ ఇచ్చేసి కొన్ని 100 డాగ్స్ని పట్టుకొని చంపేస్తున్నారు. కొన్ని వార్తలు మాత్రం బయటకు వస్తున్నాయి, ఈ బయటకు రాని వార్తలు చాలా ఉన్నాయి ఇంకా. ఓకే సార్, మీరు చెప్పండి. అంటే ఇంత కుక్కలని చంపడం అనేది ప్రజా ఆరోగ్యం కోసమే, ప్రజల రక్షణ కోసమే చేశామని చెప్పి చెప్తున్నారు. సో మీరు ఏ విధంగా స్పందిస్తారు? అది కంప్లీట్గా మిస్అండర్స్టాండింగ్ అండి. భగవంతుడు సృష్టి ఎప్పుడైనా సరే ఇకోలాజికల్ బ్యాలెన్స్గా క్రియేట్ చేస్తాడు. అంటే ప్రతి జీవి వల్ల ఏదో ఒక అవసరం ఉంటుంది ఎర్త్కి, భూమికే కాదు మానవుడు కూడా అవసరం అలాగే ఉంటుంది. ప్రతి జీవి అంటే ప్రతి లివింగ్ క్రియేచర్. అలాగే కుక్క అనేది అది విశ్వాసానికి మారుపేరు. మనకు రక్షణ కోసం భగవంతుడు సృష్టించాడు. అలాంటిది ఆ డాగ్స్ని అక్కడి నుంచి తీసేస్తే తెలుసో తెలియకో మనం దొంగల వలన, లేకపోతే ఇంకా వేరే యానిమల్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోతులు, డాగ్స్ని తీసేస్తే కోతులు వస్తాయి. సో
డాగ్స్ని తీసేస్తే ర్యాట్ పాపులేషన్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం సమ్వేర్ లైక్ 20 years బ్యాక్ ఆర్ సంథింగ్ మనం గుజరాత్లో చూసాం. గుజరాత్లో ఒక పర్టికులర్ టౌన్ విలేజెస్లో డాగ్స్ మొత్తాన్ని తీసేశారు. డాగ్స్ అవసరం లేదని తీసేశారు. ఆ తర్వాత ర్యాట్ పాపులేషన్ ఎక్కువైపోయి దానివల్ల ప్లేగ్ వచ్చేసి ఎక్కడో ఆంధ్రాలో తెలంగాణలో ఉండే మనమే వణికిపోయాం. ఆ ప్లేగు అది ట్రాన్స్మిటబుల్ డిసీజ్ కాబట్టి, కంటాజియస్ కాబట్టి మనకు కూడా వస్తుందేమో అని కరోనాలో ఎలా భయపడ్డామో అంతకన్నా ఇంకా భయంకరంగా మనం భయపడ్డాం ఆ రోజుల్లో. ప్లేగ్ వస్తే వేలకు వేలు చచ్చిపోతున్నారని చెప్పేసి. సో దానికి కారణం ఏంటి? వాళ్ళు డాగ్స్ని తీసేయడం వల్ల ర్యాట్స్ వచ్చాయి, ర్యాట్స్ వల్ల ప్లేగ్ వచ్చేసింది. సో అంటే ఇప్పుడు మళ్ళీ మనం అదే రకమైన ఒక ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ తలుచుకున్నామా మన సొసైటీలో? సో ప్రతి జీవికి ఏ ఇంపార్టెన్స్ వల్ల ఆ జీవి క్రియేట్ చేయబడిందో దాని ఇంపార్టెన్స్ని అలాగే కంటిన్యూ చేయాలి. కానీ మనం ఓన్ డెసిషన్ తీసుకొని వాటిని బ్రతకనివ్వకుండా వాటి బ్రతుకులో మనం ఇంటర్ఫియర్ అయిపోయి మేము వాటిని కంట్రోల్ చేస్తాము అని మనం ముందుకెళ్ళిపోతే అది మన నాశనం మనం కోరుకున్నట్టే అండి. ఓకే, అంటే సార్ ఇప్పుడు దేనికైనా సరే ఆహారం ఇంపార్టెంట్. సో కుక్కలకి కూడా ఆ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫీడింగ్కి సపరేటివ్ జోన్స్ ఏర్పాటు చేయాలి, లేకపోతే బహిరంగ ప్రదేశాల్లో అన్నం పెట్టకూడదు, ఇలాంటివన్నీ కూడా సుప్రీంకోర్టు మనకి చెప్పింది. సో దీని గురించి మీరే ఏ విధంగా స్పందిస్తారు? అంటే ఎక్కడ పడితే అక్కడ అన్నం పెట్టొద్దు అని చెప్తున్నారు, అది కరెక్టే అంటారా? అది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఒక రకంగా మనుషులకి మనం రిస్క్ అవాయిడ్ చేసినట్టే. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ ఎక్కువ గ్యాదర్ అయిన చోట అలా పెడితే ఒక్కొక్కసారి ఫుడ్ పెట్టినప్పుడు అవి ఫుడ్ కోసం అవి కొట్టుకుంటాయి, అవి వచ్చి మనుషుల మీద పడతాయి. అది 100% ఏకీభవిస్తాం మేము చెప్పేది కూడా అదే. ఇప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తం కానీ ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా సరే ఫీడర్స్ మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు మేము వాళ్ళకి క్లియర్గా చెప్తాం. మేము ఎక్కడన్నా మనుషులు తిరగని ప్లేస్లో ఒక కార్నర్లో ఓకే చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ లేదా ఎక్కువ పాపులేషన్ తిరగకుండా ఉండే ప్లేస్లో మీరు అక్కడ పర్టికులర్ మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించండి. ఏదైనా ఎన్జిఓ ఉంటే ఎన్జిఓ హెల్ప్ తీసుకోండి. ఆ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఏమైనా ఉంటే కాలనీ అసోసియేషన్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళని కూడా పిలిపించుకొని అందరి సమక్షంలో అందరికీ ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో ప్లేసు ఆ పర్టికులర్ ప్లేస్లో మీరు ఫీడింగ్ పాయింట్ పెట్టుకొని వాటి కడుపు నింపండి. అక్కడే అదే ప్లేస్లో మీరు వాటర్ బౌల్స్ కానీ ఫ్రెష్ వాటర్ నింపుకోవడానికి అది పెట్టండి. అది హ్యాపీగా ఫుడ్ తింటాయి, హ్యాపీగా వాటర్ తాగుతాయి, హ్యాపీగా పడుకొని నిద్రపోతాయి. ఎవరి లైఫ్లోకి వచ్చి ఎవరిని డిస్టర్బ్ చేయవు. ఎటువంటి డాగ్ బైట్ కేసెస్ కానీ అట్లాంటివి రిపోర్ట్ అవ్వవు. ఎందుకంటే డాగ్ బైట్ కేసెస్ రిపోర్ట్ అయితే ఒకసారి ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇదంతా పాపులారిటీ ఎక్కడ పడితే అక్కడ చిన్న న్యూస్ కూడా వైరల్ అయిపోతుంది. సో పలానా చోట డాగ్ బైట్ అయిందనగానే ఇంకా జనాలంతా భయపడిపోయి ప్యానిక్ అయిపోయి డాగ్స్ వల్ల ఈ ప్రాబ్లము, డాగ్స్ని తీసేద్దాము ఇది అని చెప్పి ఇట్లా మొత్తం భయపడిపోతుంటారు. ఆ భయం సగం పోవాలంటే ఫస్ట్ ప్రైమరీ థింగ్ వాటికి ప్రాపర్గా ఒక ఫీడింగ్ పాయింట్ పెట్టేసేసి వాటి కడుపు నింపితే హ్యాపీగా నిద్రపోతాయి, ఎవరి జోలు రావండి. ఓకే మ్యామ్, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు అన్ని కుక్కలకి కూడా స్టెరిలైజేషన్ చేయడం, వ్యాక్సినేషన్ చేయడం ఇదంతా సాధ్యం అవుతుందంటారా? అంటే అది లేకుండానే ఇప్పుడు కుక్కలు ఇలా రోడ్లపైకి రావడం, కరవడం ఇలాంటివన్నీ చేస్తున్నాయి అని చెప్తున్నారు. సో నిజంగా అది సాధ్యమవుతుందంటారా? సాధ్యమవుతుందండి, కానీ కరెక్ట్ ప్రణాళిక ఉండాలి. ఓకే, మీకు చెప్తున్నాను, ఈ బర్త్ కంట్రోల్ ఏదైతే ఉందో 2001లో ఇంట్రడ్యూస్ చేశారు. మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. అంటే 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఒక సిస్టమ్ని స్ట్రీమ్లైన్ చేయడానికి సరిపోదా? ఓకే, మీరు చెప్పండి. 25 సంవత్సరాలు సరిపోదా? సరే 5 years తీసేసేయండి, 20 years. 20 years చేయలేమా? ఈజీగా చేయొచ్చు, కానీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకోవాలి. మరి అదైతే సిస్టమ్ కంప్లీట్గా మిస్లీడ్ అయిపోయింది అక్కడ. అందుకని ఈ డాగ్స్ సెన్సెస్ కూడా ఎక్కువ అయిపోయినాయి. ఎక్కడ చూసినా మెనెస్ అవుతుంది. ఇప్పుడు అన్స్టెరిలైజ్డ్ డాగ్స్ కనపడుతున్నాయి అంటే అది మనం చేసిన తప్పే. ఇప్పుడు మనం చేసిన తప్పుకి యానిమల్స్ సఫర్ అవుతున్నాయి. ఓకే, అంటే రీసెంట్గా సుప్రీంకోర్టు చెప్పింది కూడా ఒక రకంగా అదే కిందికి వస్తుంది. ఎందుకంటే అన్ని షెల్టర్స్కి తరలించాలి, స్టెరిలైజేషన్ చేయాలి, వ్యాక్సినేషన్ చేయాలి అని చెప్తే అదంతా సాధ్యం కాదు అని చెప్పి మనకి రీసెంట్గా మేనకా గాంధీ కూడా అన్నారు. సో దాన్ని ఏ విధంగా చూస్తారు? మరి సాధ్యం కాదని చెప్తున్నారు. నిజంగా సాధ్యం కాదు, అది ఇప్పుడు సాధ్యం కాదు. మీకు వీధిలో 5 కుక్కలు ఉన్నప్పుడు మీరు స్టెరిలైజేషన్ చేసేసి ఉంటే సరిపోతుంది. ఆ 5 కాస్త 50 అయ్యే వరకు మీరు ఎదురు చూస్తూ ఉంటే నిజంగా అది సాధ్యం కాదు. ఓకే, ఆమె చెప్పింది కూడా కరెక్టే. ఓకే, సో సార్ ఇప్పుడు సాధ్యం కాదు తను చెప్పినట్టు. సెకండ్ థింగ్ అలా చేయకూడదండి. హ్యూమన్స్
సేఫ్గా ఉండాలంటే, మనం హ్యాపీగా బ్రతకాలి అంటే, ఎన్విరాన్మెంటల్ ఇకోలాజికల్ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలంటే డాగ్స్ సొసైటీలోనే ఉండాలి. ఓకే. వాటికి కావాలంటే వాటి పాపులేషన్ తగ్గిన తర్వాత అవి ఏ టెరిటరీలో అయితే ఉంటాయో ఆ టెరిటరీకి స్పెసిఫిక్గా వాటికి ఏదైనా చిన్న చిన్న హౌసెస్ లాగా ఆ ఫుట్పాత్స్ మీద బిల్డ్ చేసి వాటికి ప్రాపర్ ఫుడ్ ప్రాపర్ వాటర్ ప్రొవైడ్ చేస్తే అవి మన కాలనీస్ని కాపాడుతూ ఉంటాయి. ఎవరన్నా అన్నోన్ పర్సన్ మిడ్ నైట్ ఎవరన్నా వచ్చారనుకోండి, అవి అరుస్తాయి. ఎందుకు? జనాలను అలర్ట్ చేయడానికి, ఎవరో దొంగలు వచ్చారని చెప్పేసి. సరే, ఇప్పుడంటే గేటెడ్ కమ్యూనిటీస్, కొన్ని ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, నైట్ అంతా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, ఓకే. బట్ చిన్న చిన్న కాలనీస్ ఏంటండి సిటీలో? ఇప్పుడు మనం హైదరాబాద్ తీసుకుంటే ఎన్ని కాలనీస్ లేవు? చిన్న చిన్న కాలనీస్, ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. అక్కడికి ఎవరైనా దొంగలు వస్తే మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని న్యూస్, పండగకు ఊరికి వెళ్ళారని చెప్పేసి చాలామంది దొంగలు వచ్చేసేసి హౌస్ మొత్తం దోపిడీ చేసి వెళ్ళిపోయారు. అలాంటి న్యూస్. అదే డాగ్స్ ఉంటే అదే కాలనీలో అవి జరగవు. ఎందుకంటే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని చేంజ్ చేస్తాయి ఆ డాగ్స్ వచ్చేసరికి. సో ఈ విధంగా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అది చేయకూడదండి. ఆ ఎన్విరాన్మెంటల్ ఎకలాజికల్ బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చేయాలి సైంటిఫిక్గా. ఇది అంటే సార్, ఇప్పుడు కుక్క కరిచినప్పుడు ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా కుక్కలు అవసరమే అని చెప్తున్నారు, కానీ కొంతమంది వాదన ఏంటంటే, సామాన్య ప్రజల వాదన ఏంటంటే, కుక్క కరుస్తున్నాయి, మరి దానికి మా వాళ్ళు బాధ్యులు అవుతున్నారు, మేము బాధితులం అవుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఎవరు బాధ్యత తీసుకోవాలంటారు? సొసైటీ కూడా బాధ్యత తీసుకోవాలండి. ఓన్లీ ఇదేదో యానిమల్ లవర్స్ మీద తోసేయడమో, లేకపోతే యానిమల్ ఎన్జిఓస్ మీద తోసేయడమో, లేకపోతే కంప్లీట్గా ఆ మున్సిపల్ బాడీసో లేకపోతే లోకల్ విలేజ్ పంచాయత్ బాడీస్ మీద తోసేయడం కాదు. మన సొసైటీది కూడా రెస్పాన్సిబుల్. మనం ఏం చేస్తున్నాం ఆ డాగ్స్ని కరవకుండా ఉండాలంటే? మనం ప్రాపర్గా ఫుడ్ పెడుతున్నామా? ప్రాపర్గా వాటర్ ఇస్తున్నామా? వాటిని టార్చర్ చేయకుండా వాటి జీవితాన్ని అవి అనుభవించేలాగా మనం చేస్తున్నామా? లేదే, చేయట్లేదు. మనం సింపుల్గా ఎవరు దొరుకుతారో వాళ్ళ మీద తప్పు తోసేద్దామని చూస్తున్నాం. కానీ మన వంతు, ఎందుకంటే ఇది మన రాజ్యాంగంలో ప్రతి మనిషి, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా, అది ఒక ఫండమెంటల్ డ్యూటీ. యానిమల్స్కి ఫుడ్ పెట్టడం అనేది మన ఫస్ట్ డ్యూటీ. ఇప్పుడు మనం ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మాట్లాడుకుంటే కాన్స్టిట్యూషన్లో యానిమల్స్ని కంపాషనేట్గా చూడడం, వాటికి ఫుడ్ పెట్టడం, వాటి ప్రేమతో, నేచర్లో ఉండే ప్రతి యానిమల్ అండి చూడడం అనేది ఒక ఫండమెంటల్ డ్యూటీ. ఎంతమంది ఈ ఫండమెంటల్ డ్యూటీని ఫుల్ఫిల్ చేస్తున్నారండి? ఇప్పుడు 10% ఆఫ్ ది పీపుల్ ఆర్ 5% ఆఫ్ ది పీపుల్ కాలనీలో యానిమల్ మీద కంపాషన్ చూపించి వాటికి ఫుడ్ పెట్టడం, వాటికి వాటర్ పెట్టడం చేస్తే 95% కంప్లీట్గా దానికి అగెనెస్ట్. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వట్లేదు. మన రాజ్యాంగాన్ని, మన భారతదేశంలో పుట్టి మన భారతదేశ రాజ్యాంగాన్ని వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. సో ఫస్ట్ వాళ్ళు నేర్చుకోవాల్సింది మన భారతదేశ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి. ఆ ఫండమెంటల్ డ్యూటీ ఏదైతే ఉందో వాటిని కంపాషనేట్గా చూడడం, ప్రేమగా చూడడం, వాటికి ఫుడ్ పెట్టడం. ఓకే, కొంతమందికి అలర్జీగా అనుకోవచ్చు, వాళ్ళు భయపడుతూ అమ్మో డాగు అని చెప్పి ఒక ఫోబియా లాగా ఫీల్ అవ్వచ్చు. ఓకే, ఫైన్, మీరు వెళ్ళొద్దు. బట్ మిగతా వాళ్ళ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారండి? వాళ్ళు వెళ్ళి హ్యాపీగా ఫుడ్ పెట్టచ్చు, లేదా అసలు ఏమి చేయొద్దు. దాన్ని మీరు ఫుడ్ పెట్టకపోయినా పర్వాలేదు, ఫుడ్ పెట్టే వాళ్ళని హ్యాపీగా వాళ్ళని ఫుడ్ పెట్టనివ్వండి. కానీ మీరు వెళ్ళి ఫుడ్ పెట్టడం అనేది కూడా ఓన్లీ షెల్టర్స్ లోనే పెట్టాలి అని చెప్పి గైడ్ లైన్స్ ఉన్నాయి. సో అది ఎంతవరకు పాటిస్తున్నారంటారు? అది రాంగ్ అండి. అది షెల్టర్స్లో పెట్టాలి అనేది ఎక్కడ లేదు మనకి. మనకున్నది ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రతి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో, ఆఫ్ కోర్స్ విలేజెస్లో ఎక్కడ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మన మున్సిపల్ బాడీస్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ఏబీసీ సెంటర్స్. ఈ ఏబీసీ సెంటర్స్ ఏంటంటే గౌరీ గారు చెప్పినట్టు 2001లో స్టార్ట్ అయ్యాయి. బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసే ఒక హాస్పిటల్స్, ఒక వెటనరీ హాస్పిటల్స్. సో ఎక్కడైతే స్టెరిలైజేషన్ కోసం డాగ్స్ని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ వాటికి స్టెరిలైజేషన్ చేసి వ్యాక్సినేషన్ చేపించి దాని తర్వాత రికవరీ అయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకెళ్లారో అదే ప్లేస్లో వదలాలి. ఇది ఏబీసీ రూల్స్. ది ఏబీసీ ప్రోగ్రామ్ 2001లో స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ 25 years అయింది. సో ఇన్ని రోజులు చేస్తున్నా సరే ఇంత ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటి అంటే, వీళ్ళు చెయ్యలేదు, కరప్ట్ చేశారు, వచ్చిన ఫండ్స్ మిస్యూటిలైజ్ చేశారు, వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేయలేదు స్టెరిలైజేషన్కి. అందుకని ఈరోజు ఇన్ని నెంబర్ ఆఫ్ డాగ్స్ మనం చూస్తున్నాం. వాళ్ళు ప్రాపర్గా చేస్తే ఆ రోజున్న పాపులేషన్, డాగ్ పాపులేషన్ ఏదైతుందో అది తగ్గాలి, కానీ ఇంకా ఎందుకు పెరగడం? సో వాళ్ళకి సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎన్ని నెంబర్ ఆఫ్ డాగ్స్ ఉన్నాయి? ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే ఆల్మోస్ట్ 5 to 6 lakhs డాగ్స్ ఉంటాయి. సో 5 to 6 lakhs డాగ్స్కి ఆపరేషన్ చేయాలంటే ఆర్ టోటల్, అండ్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ అన్స్టెరిలైజ్డ్ డాగ్స్ అని చూసుకుంటే గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం 80% చేశారు, అంటే ఇంకా 20% చేయలేదు. సో ఆల్మోస్ట్ 1.2 lakhs ఇంకా డాగ్స్కి స్టెరిలైజేషన్ చేయలేదు. సో ఎవ్రీ మంత్ వాళ్ళు ఎన్ని డాగ్స్కి స్టెరిలైజేషన్ చేయగలరు?
టోటల్ ఈ 1.2 lakhs డాగ్స్కి చేయాలంటే ఇంకా ఎంత టైం పడుతుంది? ఈ 1.2 lakhs డాగ్స్కి స్టెరిలైజేషన్ చేసే టయానికి మళ్ళీ ఎన్ని డాగ్స్ బర్త్ ఇస్తాయి, ఇంకా ఎన్ని పిల్లల్ని పెడతాయి, ఈ ప్రాపర్ క్యాలిక్యులేషన్ అనేది ఎక్కడ లేదండి. ఆ ప్రాసెస్ లేదు, వాళ్ళు అసలు ఫాలో అవ్వట్లేదు. ఆ రోడ్డు మీదకి పంపిస్తారు క్యాచర్స్ని, వాళ్ళు చూస్తారు అక్కడ ఏదో చెవి కట్ చేయని ఒక డాగ్ కనిపిస్తుంది, దాన్ని లిఫ్ట్ చేసేసి వెహికల్ వేసేసుకుంటారు, తీసుకుపోతారు, తీసుకొస్తారు. అంతేగాని ఒక ప్లానింగ్ అనేది వీళ్ళ దగ్గర లేదండి. అందుకే కంప్లీట్గా వీళ్ళు స్టెరిలైజేషన్లో ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు ఇన్ని నెంబర్ ఆఫ్ డాగ్స్ మనకు రోడ్డు మీద కనిపిస్తున్నాయండి. సో షెల్టర్ అనేది అదొక లగ్జరీ హౌస్ అండి. ఇప్పుడు మనం హాస్టల్స్ ఎలా చూసుకుంటామో అన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్టల్, పీజీస్కి వెళ్తే అక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కొన్నిటిలో, లేకపోతే ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, లేదా ఇండోర్ గేమ్స్ ఉంటాయి. అలాగే షెల్టర్ అనేది ఆ కాన్సెప్ట్ దేని బేసిస్ మీద వచ్చిందంటే, ఒక డాగ్ రోడ్డు మీదనే కాలనీలో కనుక ఉంటే ఎలాంటి లైఫ్ అది ఎక్స్పీరియన్స్ అవుతుందో, అంటే అది ఆడుకుంటుంది, ఎక్కడో చెట్టు కింద పడుకుంటుంది, ఎండ వచ్చినప్పుడు ఎండలో పడుకోవాలంటే ఎండలో పడుకుంటుంది, వర్షం వచ్చినప్పుడు అక్కడ ఏదైనా షెల్టర్ ఉంటే షాపో ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి పడుకుంటుంది. సో ఇప్పుడు ఇలా ఎన్ని ఫెసిలిటీస్ ఆఫ్ థింగ్స్ అది ఎక్స్పీరియన్స్ అవుతుందో అన్ని ఫెసిలిటీసు ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక షెల్టర్ అనండి, వాట్ ఎవర్ యూ కాల్, ఆ ప్లేస్ కనుక అలా డిజైన్ చేసి అలా ఉంటే అప్పుడు దాన్ని షెల్టర్ అనాలి. ఇప్పుడున్న వీళ్ళకి ఉన్న ఏబీసీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, బర్త్ కంట్రోల్ సెంటర్స్, అక్కడికి తీసుకెళ్ళిపోతారు. ఒక కేజీ ఉంటుంది, చిన్న కేజీ, అందులో ఒక 4-5 డాగ్స్ పెట్టేస్తారు, ఆపరేషన్ చేస్తారు, మళ్ళీ అదే దాంట్లో పెట్టేస్తారు. తర్వాత పోస్ట్ రికవరీ తర్వాత తీసుకెళ్ళేసి మళ్ళీ ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అక్కడ వదిలేస్తారు. సో ఈ పర్టికులర్ ఏబీసీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిజైన్ ఫర్ ఆపరేషన్స్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే November 7th ఆర్డర్ ఇచ్చిందో, ఇన్స్టిట్యూషన్స్ నుంచి, స్కూల్స్, మన బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్ నుంచి తీసుకెళ్ళి మూవ్ చేయమని చెప్పిందో, స్టెరిలైజేషన్ చేసి వ్యాక్సినేషన్ చేసిన తర్వాత అవి ఏబీసీ సెంటర్స్ కాదు, ఏబీసీ సెంటర్స్ అవి షెల్టర్స్ కాదు. వీటికి సెపరేట్గా షెల్టర్స్ కట్టాలి. సుప్రీంకోర్టు చెప్పింది షెల్టర్స్కి మూవ్ చేయండి, ఏబీసీ సెంటర్లో స్టెరిలైజేషన్ చేయండి, వ్యాక్సినేషన్ చేయండి, తర్వాత మీరు షెల్టర్స్కి మూవ్ చేయండి. సో షెల్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? షెల్టర్స్ ఎక్కడ లేవు. అందుకే ఏబీసీ సెంటర్స్లో 2 months నుంచి పట్టుకున్న డాగ్స్ అలాగే ఫుడ్ తినక, వాళ్ళు పెట్టే ఫుడ్ తినక అవి ట్రామాలోకి వెళ్ళిపోయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళ మదర్ ఫాదర్ ఎక్కడున్నారో తెలియదు. అలాంటి అయోమయమైన సిచ్యువేషన్లో అవి ఫుడ్ తినడం ఆపేసేసి లిటరల్గా చచ్చిపోతున్నాయండి ఏబీసీ సెంటర్స్లో లాస్ట్ 2 months నుంచి. అది షెల్టర్కి, ఏబీసీ సెంటర్కి ఫస్ట్ ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ప్లస్ లోకల్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్స్కి వీళ్ళకి ఫస్ట్ అర్థం కావాలి ఆ కాన్సెప్ట్. అప్పుడు సుప్రీంకోర్టు చెప్పినట్టు ఆ షెల్టర్స్ అనే ప్రస్తావన వస్తుంది. కానీ లాంగ్ టర్మ్లో నేను చెప్పినట్టుగా ఈ ఎన్విరాన్మెంటల్ ఎకో బ్యాలెన్స్ ఏదైతుందో ఆ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అది దీర్ఘకాలికంగా మనకే మళ్ళీ హామ్ అవుతుందండి. ఓకే మ్యామ్, మీరు చెప్పండి. ఇప్పటికీ కూడా నార్మల్గా విలేజెస్లో మాకు ఈ కుక్కలు వద్దు, వీటిని తీసుకెళ్ళిపోండి, మమ్మల్ని చంపుతున్నాయి ఇవి, మాకేం అవసరం వీటితో అని చెప్పి ఇప్పటికీ పల్లెలలో అట్లనే మాట్లాడుతుంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? అంటే యాజ్ ఎ డాగ్ లవర్గా మీరేం చెప్తారు ఎన్జిఓస్ నుంచి తరపున? సహజంగా మనిషి స్వార్థపరుడు. ఆ జంతువు వల్ల కానీ ఒక మనిషి వల్ల కానీ ₹1 లాభం ఉంటేనే ఆ బంధం ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వరకు కొనసాగుతుంది. ఇప్పుడు మేకలు, కోళ్ళు, ఆవులు ఇవన్నీ ఉన్నాయంటే పశు సంపద అంటారు, వాటి మీద అమౌంట్ వస్తుంది. కుక్కల వల్ల అమౌంట్ రాదు. సో ఆబ్వియస్లీ మాకు అవసరం లేదు అన్న ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఇంకొకటి, ప్రకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్ ఉంది. మీరు ఇప్పుడు కుక్కలు వద్దు అంటే కుదరదు. మీరు చైనాలో అది ఒక స్పారో క్యాంపెయిన్ జరిగింది, విన్నారో లేదో? చిరుధాన్యాలు తింటున్నాయని వరల్డ్ వార్ తర్వాత చిరుధాన్యాలు, పక్షులు, చిన్న పక్షులు ఉంటాయి చూడండి, మనం పొద్దున వాకిటి ముందు వస్తాయి, అవి ధాన్యాలు తినేస్తున్నాయని చెప్పి టోటల్గా వాటిని ఎలిమినేట్ చేయడానికి ఒక పెద్ద క్యాంపెయినే రన్ చేశారు. ఆ క్యాంపెయిన్ ఎలా ఉంది అంటే, ఈవెన్ అవి పక్షులు పెట్టిన గుడ్లు ఉంటాయి చూడండి, ఆ చోటు నుండి కూడా ఆ గుడ్లను కూడా తీసేసి వాటిని చంపే కొన్ని మిలియన్స్ ఆఫ్ బర్డ్స్ చనిపోయినాయి. అంతేకాకుండా అదే టైంలో అప్పుడు ఏమైంది, ఇది రీప్లేస్ చేయడానికి నేచర్ దాని తీరు దానికి ఉంటుంది, మనం ఎంత తెలివైన వాళ్ళమైనా. ఆ పక్షులు ఉన్న ప్లేస్లో పక్షులు ఏంటి, చిన్న చిన్న పురుగుల్ని తింటాయి. లోబోస్ ఇంకో పురుగులు వచ్చేసాయి, వరిని తినే పురుగులు వచ్చేసాయి. పక్షులు లేవు కదా ఇప్పుడు ఈ పురుగులు అనేవి ఆ ధాన్యాన్ని తినడం స్టార్ట్ చేసేసాయి. మొత్తం కరువు వచ్చింది. కరువు వచ్చి కొన్ని వేల మంది చనిపోయారు. చైనా ప్రెస్ మీకు తెలుసు, బయటకు రానియదు విషయాన్ని. సో అది వరల్డ్ హిస్టరీలో మనం మర్చిపోలేని, నేచర్ని ఒకవేళ ఢీక్కొంటే పరిస్థితి ఇలా ఉంటుంది అని బెస్ట్ ఎగ్జాంపుల్ అది. అదే మనం ఇప్పుడు అదే స్టార్ట్ చేసామనుకోండి, సేమ్ సార్ చెప్పినట్లు
కుక్కలు ఉండే చోట ఇంకొకటి వస్తాయి. ఓకే. ఈవెన్ దాన్ని కూడా మనం టార్గెట్ చేసామనుకోండి ఇంకొకటి వస్తాయి. సో మనం ఎప్పుడు నేచర్ని కన్ఫైన్ చేయటానికి కానీ నేచర్ని ఎదిరించడానికి కానీ ట్రై చేయకూడదు. కో ఎగ్జిస్ట్ అంటే అన్నిటితో కలిసి బ్రతకడమే, అంతే తప్ప మనకి కుక్కలొద్దు మొక్కలొద్దు అంటే కుదరదు. కలిసి బతకాల్సిందే. అది నేచర్ చెప్పిన ఫార్ములా, మనం అది కంపల్సరీ అది మనం చేయాల్సిందే, అంతే. ఓకే సార్, మీరు చెప్పండి, అంటే ఇప్పుడు వీటన్నింటికి బాధ్యత ఎవరు తీసుకోవాలంటారు? ప్రభుత్వం ఏం చేయాలంటారు? ఈ డాగ్స్ మాస్ కిల్లింగ్ పైన కానివ్వచ్చు, రీషెల్టరింగ్, ఇవన్నీ ఏం చేయాలి ప్రభుత్వం? ఫస్ట్ సుప్రీంకోర్టు 28కి నెక్స్ట్ హియరింగ్ పోస్ట్పోన్ చేసింది. ఓకే. సో 28 స్టేట్ గవర్నమెంట్స్ వెర్షన్ వినబోతుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఫైనల్గా ఆర్డర్ ఇస్తుంది. కాకపోతే ఈలోపు ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలి. సరే, ఇప్పటి వరకు ఫెయిల్ అయిపోయారు, సరిగ్గా వాళ్ళ బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేకపోయారు. అట్లీస్ట్ ఇక నుంచైనా స్టెప్ నెంబర్ 1 వాళ్ళకున్న ఏబీసీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ని నెంబర్ ఆఫ్ డాగ్స్కి ఎన్ని రోజుల్లో చేయాలి, విత్ ఇన్ షార్ట్ టర్మ్ పీరియడ్ ప్లాన్ చేసుకోవాలి. ఎన్ని ఏబీసీ సెంటర్స్ కావాలి, ఇంకా కొన్ని ఏబీసీ సెంటర్స్ బిల్డ్ చేయండి. వెటనరీ ఆఫీసర్స్ లేరా, ఇంకా కొంతమంది వెటనరీ ఆఫీసర్స్ని రిక్రూట్ చేయండి. రిక్రూట్ చేసి షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఎంత త్వరగా పాసిబుల్ అవుతుందో అంత త్వరగా ఉన్న డాగ్స్ మొత్తానికి స్టెరిలైజేషన్ చేసే ప్లాన్ చేయండి. స్టెరిలైజేషన్ చేయండి, వ్యాక్సినేషన్ చేయండి. అండ్ ఎవ్రీ 6 monthsకి బూస్టర్ డోస్లో, లేకపోతే ఎవ్రీ 1 yearకి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేయండి. వ్యాక్సినేషన్ వేయండి ప్రతి డాగ్కి. ఎందుకు వేయట్లేదు వీళ్ళు? వాళ్ళకి బడ్జెట్స్ వస్తున్నా సరే వాళ్ళు వేయట్లేదు. సో అది నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే ఇప్పుడు మాస్ కల్లింగ్ జరుగుతుందో ఆర్ మాస్ రీలొకేషన్ జరుగుతుందో, మేము చాలామందిని ఆల్రెడీ క్యాచర్స్ని, ఇల్లీగల్ క్యాచర్స్ ఉన్నారు, వాళ్ళు మేము పట్టుకున్నాము. సో వాళ్ళ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు తీసుకెళ్ళి అడవుల్లో వదిలిపెడుతున్నారు. అంటే అది ఇండైరెక్ట్ కిల్లింగ్. అడవుల్లో వదిలిపెడితే వాటికి ఫుడ్ దొరకదు. అలాగే ఆ ఫుడ్ కోసం ఆకలితో అలాగే అలమటించి అక్కడే చచ్చిపోతాయి అవి. ఎంత పాపమండి అది. ఫస్ట్ ప్రతి పంచాయతీలో, ప్రతి మున్సిపాలిటీలో ఉన్న జనాలకి ఫస్ట్ ఈ గైడెన్స్ ఇవ్వాలి. యానిమల్స్ జోలి పోవద్దు, యానిమల్స్ని రీలొకేషన్ చేసినా అంటే దాని బర్త్ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే పుట్టిందో అదే ప్లేస్లో ఉంచాలి. అదే ప్లేస్లో నుంచి కాకుండా వేరే ప్లేస్కి రీలొకేట్ చేస్తే, ఇన్ కేస్ అక్కడ జనాలుండి అక్కడ ఆ ప్లేస్కి రీలొకేట్ చేస్తే అవి సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అగ్రెషన్ స్టార్ట్ అయిపోయి అవి అక్కడ కరుస్తాయి. డాగ్ బైట్స్ రావడానికి ఇదొక కారణం. సో అలా మాస్ రీలొకేషన్ చేయొద్దు, చట్ట ప్రకారం తప్పది. రెండోది మాస్ కల్లింగ్ చేయొద్దు. ప్రివెన్షన్ ఆఫ్ యానిమల్స్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ 1960లో క్లియర్గా ఉంది. ఒక యానిమల్ని, అంటే ఇంక్లూడింగ్ డాగ్స్, ఒక యానిమల్ని స్టోన్తో కొట్టినా, దాన్ని కర్ర తీసుకొని చేజ్ చేసినా, లేకపోతే దాన్ని ఇంకేదన్నా అబ్యూజ్ చేసినా, హాట్ వాటర్ పోయడం కానీ ఇంకేదైనా పోయడం కానీ అబ్యూజ్ చేసినా, దాన్ని పాయిజన్ పెట్టి చంపేసినా, లేకపోతే ఇంజెక్షన్స్ ఇచ్చే చంపేసినా ఇది నేరం. అప్ టు 3 years జైలు శిక్ష పడుతుంది. ఇది చాలా మందికి తెలియక ఈ తప్పులు చేస్తున్నారు. సో వీళ్ళందరినీ ఈ స్టేట్ గవర్నమెంట్స్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. జనాలకి, కొంతమందికి అందరికీ చట్టాల గురించి తెలియదు, నేను వాళ్ళని తప్పట్ను. కానీ వాళ్ళకి తెలియజెప్పే బాధ్యత ఈ స్టేట్ గవర్నమెంట్స్ మీద ఉంది. వాళ్ళు చెప్తే అప్పుడు మేము జైలుకి వెళ్తామా వీటిని చంపితే, లేదా వీటిని రీలొకేట్ చేస్తే మేము జైలుకి వెళ్తామా, మా సర్పంచ్ పదవి పోతుందా, ఇన్ కేసు గ్రామ సెక్రటరీ కనుకైతే సెక్రటరీ జాబ్లోంచి పోతుందా, సస్పెండ్ అయిపోయి మేము జైలుకి వెళ్తామా, ఈ యొక్క భయం క్రియేట్ అవుతుంది. ఫస్ట్ మున్సిపాలిటీస్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ ఇది కూడా చేయాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఒక సింపుల్ లెటర్ డ్రాఫ్ట్ చేసి అందరి సెక్రటరీస్కి, అందరి గ్రామ సర్పంచ్లకి పంపిస్తే ఈ ప్రాబ్లంకి ఇమ్మీడియట్గా సొల్యూషన్ దొరికిపోతుంది. ఇక్కడ ఇది స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ ఏబీసీ సెంటర్స్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లోపల ఎక్కడ విలేజెస్లో అయితే ఏబీసీ సెంటర్స్ లేవో అక్కడ కూడా ఏబీసీ సెంటర్ పెట్టండి. ఒక 10 ఊళ్ళకి కలిపి ఒక ఏబీసీ సెంటర్ పెట్టండి. అక్కడున్న డాగ్స్ని సంఖ్యని మీరు తగ్గించండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇంకా నెక్స్ట్ సిటీస్లో పెట్ డాగ్స్ గురించి మాట్లాడుకుంటాం మనం. చాలామంది పెట్ ఓనర్స్ ఏం చేస్తారు, వాళ్ళు చిన్నప్పుడు ముద్దుగా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పిల్లలు మనకు ఒక డాగ్ కావాలని చెప్పేసి పక్కింటి వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి డాగ్ కావాలని చెప్పి గోల్ చేస్తారు. వీళ్ళు వెళ్ళి షాప్కి వెళ్ళి డాగ్స్ని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అది కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత దాని బడ్జెట్ మీట్ అవ్వలేకనో, అంత మనీ పెట్టలేకనో, లేకపోతే దానికి ఏదైనా డిసీజ్ వస్తే దానికి ట్రీట్మెంట్ చేయించలేకనో, లేకపోతే అదేదైనా కొంచెం అగ్రెసివ్గా మారాన్ చేస్తే ఇంట్లో ఇది వద్దు మనకి ఒక పెద్ద బాధ్యత అయిపోయింది అని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళి రోడ్డు మీద అబాండన్ చేస్తున్నారు. అలా అబాండన్ చేయకుండా ఉండాలంటే
ప్రతి గ్రామ పంచాయతీలో కానీ ఎక్కడైతే ఈ బ్రీడింగ్ లీగల్ బ్రీడింగ్ జరుగుతుందో ఇల్లీగల్ బ్రీడింగ్ అంతా స్టాప్ చేసి లైసెన్స్ లేకుండా ఎవరైతే బ్రీడింగ్ చేస్తున్నారో వాళ్ళని ఫస్ట్ జైలుకి పంపించేసి లీగల్గా బ్రీడింగ్ చేసే వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తన పెట్ని. అండ్ ఆన్ ద స్పాట్ అక్కడే ఒక మైక్రో చిప్ డాగ్కి ఇన్సర్ట్ చేస్తారు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఈప్న మైక్రో చిప్ ఇన్సర్ట్ చేసి ఆ మైక్రో చిప్లో ఓనర్ ఫోన్ నెంబరు, ఓనర్ అడ్రస్, ఓనర్ డీటెయిల్స్ మొత్తం అక్కడ క్యాప్చర్ చేస్తారు. సో ఇన్ కేస్ ఎవరన్నా ఈ పెట్ని కనుక అబాండన్ చేస్తే ఆ స్కాన్ చేస్తే క్యూఆర్ కోడ్తో స్కాన్ చేస్తే ఇమ్మీడియట్గా ఆటోమేటిక్గా ఆ ఓనర్ డీటెయిల్స్ వస్తాయి. ఆ ఓనర్ మీద కేసు పెట్టేసేసి వాళ్ళని కావాలంటే మనం జైలు కూడా పంపించవచ్చు, లేదా తిరిగి ఆ ఓనర్కి ఆ పెట్ డాగ్ని అప్పచెప్పచ్చు. ఇవన్నీ ఈ మున్సిపాలిటీస్, పంచాయతీస్ ఫస్ట్ ప్రైమరీగా చేయాల్సిన డ్యూటీస్ అండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హనుమంతరావు గారు అలాగే గౌరీ వందన గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో చూసారు కదా, కుక్కలని బంధించడం, హింసించడం వల్ల ఏమీ జరగదు. సో నార్మల్గా మున్సిపాలిటీలను బలోపేతం చేసుకోవాలి, పంచాయతీలను బలోపేతం చేసుకోవాలి. అలా చేస్తేనే మనుషులకి కుక్కలకి మధ్య ఎలాంటి ఘర్షణలు ఉండవు అనేది ఈరోజు సారాంశం.